హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు పెట్టుకుందామండి. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం రాసుకున్నానండి. కడుక్కొని పక్కన పెట్టుకున్నాం మసాలా పడద్దని. ఇది మసాలా ముద్దాడుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండి, లావు మొగ్గ, కొంచెం సోపు కూడా వేసుకుని పొడి చేసుకున్నాను. ఇది మసాలా ముద్ద అండి. ఉల్లిపాయ, అల్లం అండి, ఇది పేస్ట్ చేసుకున్నాం. బండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఏ కూరకైనా సరే, అప్పుడు కూర టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎంత ఎర్రగా వేగిన చూసారో ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుంటున్నాం. ఇది 1 కేజీ చేప అండి. కేజీ పైన ఉంటుంది. ఇలా కుదుపుకుంటేనండి కూర గట్టి పెట్టుకోకుండా. చేప ముక్కలు వేసుకున్నాకండి సిమ్మిల్లో ఒక 5 నిమిషాలు అలా మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది. చింతపండు అండి చక్కగా గుజ్జుగాను తీసేసుకుని రసం కింద పక్కన పెట్టుకున్నాం. దానికి సరిపడింది చింతపండు పులుసు పోయేసుకుందామండి ముక్కల్లో. ఒకసారి చక్కగా ఇలా కదుపుకుని అప్పుడు పెట్టుకుంటే ఉడుకుద్దండి చక్కగాను. 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి, లేకపోతే వేసుకోండి ఎవరైనా సరే. సగం ఉడికింది కాబట్టి సిమ్మిల్లో పెట్టేసుకుందామండి. చక్కగా ముక్కకి పులుపు కారం అన్నీ పడుతుంది. ఒకసారి కూర అయిపోవచ్చింది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఇందాక నూరుకుని పక్కన పెట్టుకున్నాం కదా, కూర సగం ఉడికేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ సిమ్మిల్లో పెట్టేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా కుదుపుకుందాం. మళ్ళీ బెండకాయలు కూడా వేసుకున్నామండి. ఇందాక చూపించలేదు కానీ. కూర అయిపోయిందండి. దింపేసుకుందాం. 20 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు సిమ్మిల్లో పెట్టుకోవడం, 10 నిమిషాలు మామూలుగా హై మంట మీద వండుకుంటే కూర టేస్టీ చేపల పులుసు